జై జై తెలంగాణ. ఈరోజు ఒక్క చిక్కడపల్లి ఈ ఏసీపీ ఏరియాలో 130 టీములను తయారు చేసినటువంటి ఏసీపీ గారికి నేను అభినందిస్తున్నాను. ఎవరైతే యువకులు ముందుకొచ్చారో వారిని అభినందిస్తున్నాను. మీరు మీ భవిష్యత్తు ఈ యొక్క నగరంలో తప్పకుండా ఇమిడి ఉన్నదని చెప్పని మీ అందరితో మనవి చేస్తున్నాను. మన ముఖ్యమంత్రి గారు ఈ హైదరాబాద్ సిటీని విశ్వ కేంద్రం చేయాలని చెప్పని, మొత్తం ప్రపంచంలో నంబర్ 1 హైదరాబాద్ కావాలని, దీని బ్రాండ్ ఇమేజ్ పెంచాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రయత్నాలు భాగంగా పోలీసులు పటిష్టం చేసి ఇక్కడ సీసీ కెమెరాల ద్వారా రౌడీజాన్ని, మహిళల పైన అత్యాచారాన్ని, లేకపోతే అతివాద శక్తులను కంట్రోల్ చేసేదానికి సీసీ కెమెరాల ద్వారా ఈ యొక్క హైదరాబాద్ సిటీని స్మార్ట్ అండ్ సేఫ్ సిటీ కింద తయారు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో మా కమిషనర్ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. ఈ మధ్యన సర్కిల్ ఇన్స్పెక్టర్లు అందరితో ఒక మీటింగ్ పెట్టి నేను ఆ మీటింగ్ లో అడ్రస్ చేశాను. పోలీసు వ్యవస్థ ఎట్లా ఉండాలా, మీ దగ్గరికి ప్రజలు వస్తే ఏ విధంగా మీరు మర్యాదగా వ్యవహరించాలా అనే విషయం మీద చర్చలు జరిగినాయి. మేమందరితో కోరుతున్నాం, అందరి పోలీస్ అధికారులతోటి, ఎవరైనా మీ పోలీస్ స్టేషన్కి వస్తే వారికి కుర్చేసి కూర్చోబెట్టండి, మర్యాద ఇవ్వండి, వాళ్ళతోటి మర్యాదగా మాట్లాడండి, వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేయండి. కాకపోతే పై అధికారులకు చెప్పండి. కానీ ఆయన రాగానే ఇంతకుముందు పోలీస్ స్టేషన్ ఎక్కాలంటే భయపడేది, పోగానే తిట్ల పురాణం శురువయ్యేది, వాడు భయపడేది, ఒరి అమ్మ ఇది ఎక్కడ పోగానే తిడుతుండని చెప్పని. కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా మన రాష్ట్రం కొత్తగా వచ్చింది, మనం మారాలా, మన వ్యవస్థలో మార్పు రావాలా, మీ యువకులలో మార్పు రావాలా, పోలీసు వ్యవస్థలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని ఈనాడు ఈ కార్యక్రమానికే నాంది పలుకుతున్నది. ఈ ఫెస్టివల్ ఏదైతే చేస్తుందో యూత్ ఫెస్టివల్, దాని నాంది పలుకుతున్నది. ఇంకా ఈ విధంగా సిటీలో అన్ని ఏసీపీల ఏరియాల్లో, సర్కిల్ ఏరియాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి యూత్ను మంచిగా ఆర్గనైజ్ చేసి మీరు మా ఎమ్మడి ఉంటే ఇంకా మాకు కొలువే లేదు. యూత్ మా ఎమ్మడి ఉంటే బంగారు తెలంగాణ చేసేదానికి కేసీఆర్ ఏదైతే కలలు కంటుండో అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పని నాకు నమ్మకం ఉంది. కాబట్టి తెలంగాణ, హైదరాబాదు తెలంగాణ కులమానికం. హైదరాబాద్లో ఏది జరిగితే అది 10 జిల్లాలలో ఇది ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మహేందర్ రెడ్డి గారు ఇది స్టార్ట్ చేసిండ్రు. నేను చెప్పిన డీజీపీ గారిని కూడా ఒక కార్యక్రమానికి ఇన్వైట్ చేయండి. డీజీపీ గారు మొత్తం తెలంగాణలో ఇటువంటి యూత్ ఫెస్టివల్స్ బట్టి యూత్నంతా ఆర్గనైజ్ చేసి పోలీసు వ్యవస్థలో మార్పు తీసుకొస్తున్నట్టుగా చేయాలని చెప్పని నేను రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు తప్పకుండా డీజీపీ గారిని కూడా వేరే ఉత్సవాల్లో పిలుస్తారు. డీజీపీ గారితో కూడా నేను మాట్లాడతాను. ఈ యొక్క హైదరాబాద్లో చేస్తున్న కార్యక్రమం తెలంగాణ మొత్తం వల్ల కూడా చేసి ప్రజలకు పోలీసు మమేకం అయిపోవాలా. పోలీసులు ఎవరు కోరుకున్నారు? ప్రజల కొరకే ఉన్నారు, ప్రజల సేవ చేసేదనుకున్నారు. వాళ్ళు తప్పకుండా మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కారం చేసేదానికి తప్పకుండా కృషి చేస్తారు. మీ సహకారం కూడా పోలీసుకు కావాలా. మీరు కూడా సహకరిస్తేనే వాళ్ళు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయగలుగుతారు. మీరు కూడా సహకరించండి పోలీసుకు, పోలీసు మీకు సహకరిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థను హైదరాబాద్లో, తెలంగాణలో మనం స్టార్ట్ చేస్తే తెలంగాణ
బంగారు తెలంగాణ అవడానికి ఏమి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి యూత్ను నేను అభినందిస్తున్నాను. మీరు చొరవ తీసుకొని వచ్చి ముందుకు వచ్చినందుకు మా ఏసీపీ గారు, డీసీపీ గారు, కమిషనర్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ, ఇది చరిత్రలో ఒక హైదరాబాద్ చరిత్రలో ఒక మలుపు కింద మారాలని చెప్పని, దీని ద్వారా సమాజంలో మంచి మార్పులు తెచ్చి యూత్లో మంచి ప్రవర్తన వచ్చి, ఈనాడు యూత్ పెడదారిన పోతున్నారు. వాళ్ళు సక్రమంగా తీసుకొచ్చేదానికి పోలీసు వ్యవస్థనే అవసరము, పోలీసు వ్యవస్థనే చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మాకిద్దరు మంచి, నేను కౌన్సిల్లో చెప్పాను, మాకిద్దరు కమిషనర్లు ఉన్నారు, బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు తీసుకునేవాళ్ళు. సిబి ఆనంద్ రంగారెడ్డిగా ఉన్నాడు, ఇక్కడ మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ హైదరాబాద్ను సేఫ్ జోన్ కింద, స్మార్ట్ జోన్ కింద తీసుకొచ్చి దీన్ని మరి విశ్వ కేంద్రం చేయాలని చెప్పని ముఖ్యమంత్రి గారు అయితే ఆలోచన ఉందో దాన్ని తీర్చిదిద్దేదానికి మీ వ్యవస్థ కూడా ఉపయోగపడాలని చెప్పని కోరుతూ, మరి నాకు ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈ 4 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. జై